ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకును, అలాగే మరి గృహాల్లో ఉండి ప్రభుని స్తుతిస్తూ ఉపవాసాలు ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి కూడా చెల్లిస్తూ ఉన్నాను. చాలా మంచిది ప్రియులారా. ఈ ఉపవాస దినాన ప్రభు సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభును స్తుతించడానికి, గణపరచడానికి, అతి శ్రేష్టమైన దేవుని మాటలు మనం విని బ్రతకడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దినాన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి ఎంతో మరి వందనస్తులై ఉన్నాము. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను, మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎంగేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలేసి అని కొందనాలు చదవడం లేఖనం ద్వారా తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యము మా పాదాలకు దీపముగా, మా త్రోవలకు వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించి మీరు అక్కడ కొరకు తండ్రి బుద్ధిగల కన్నికిలవలి గట్టికించిన వలి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన మాటలు మనకు తెలియజేస్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యూదా దేశం మీద యూదా దేశం మీదకి మరి 3 దేశం సైన్యము కూడగట్టుకొని యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే ఎన్నిగేదులు దిగారు. యూదా దేశం బయట ఎన్నిగేదు అనే ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళు 3 దేశాలు సైన్యముగా వచ్చి వారు యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉన్నారు. 3 దేశాలు. చూడండి, దేశమే ఒకటి, యూదా దేశం ఒకటి, కానీ శత్రు దేశాలన్నీ 3 కలిసి కట్టుగా వచ్చి ఒక్క దేశాన్ని జయించాలి, ఒక్క దేశాన్ని పాడు చేయాలి, ఆ దేశాన్ని నాశనం చేయాలి అని చెప్పి మరి 3 దేశాలు కలిసి కట్టుగా వచ్చి యూదా దేశాన్ని పాడు చేయడానికి వచ్చి ఎన్నిగేదులు దిగారు. వాళ్ళు ఎన్నిగేదులో ఎప్పుడైతే వారు దిగిన సంగతి కొందరికి తెలిసి, శత్రువులు ఎన్నిగేదులు దిగారన్న సంగతి తెలిసినటువంటి వాళ్ళు వచ్చి యెహోషాపాతు రాజుకు చెప్పారంట. ఎప్పుడైతే యెహోషాపాతు రాజుకు చెప్పినప్పుడు వెంటనే రాజు ఏం చేశాడంటే భయపడ్డాడంటాడు. అందుకు యెహోషాపాతు భయపడి ఏం చేశాడంట, ఆ వార్త తెలియగానే వెంటనే యూదారాజు అయినటువంటి యెహోషాపాతు భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు అంటే, వాళ్ళేమో 3 దేశం సైన్యము, మనం చూస్తేనేమో మన యూదా దేశం 2 గోత్రాలు, చిన్న దేశం. మనదేమో చిన్న దేశము, వాళ్ళేమో 3 దేశాలు కలిసి వచ్చి మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారు. వాళ్ళని యుద్ధం చేసి మనం జయించాలంటే మన వల్ల కాదు. వాళ్ళు రథాలు, గుర్రాలు, ఆయుధాలతో, మంది మారుబలం, విస్తారమైన సైన్యము, ఇసుక రాలన్నటువంటి అంత సైన్యం ఉంది వాళ్ళని. ఆ సైన్యాన్ని చూసి, సైన్యం గురించి తెలుసుకున్న తర్వాత యూదారాజు అయినటువంటి యెహోషాపాతు భయపడిపోయాడు. మొదటగా భయపడ్డాడు. మనం గమనించినట్టే చూడండి, ఆ వార్త తెలియగానే యెహోషాపాతు భయపడ్డాడు అని రాయబడింది. ఆ వార్త తెలియగానే మనకు కూడా అనేక రకాలైన వార్తలు మనకు కూడా వినపడుతూ ఉంటాయి అన్నమాట. రకరకాల వార్తలు అంటే మనసుకు నొప్పించే వార్తలు, హృదయాన్ని నొప్పించే వార్తలు, రకరకాల వార్తలు మనకు కూడా వచ్చినప్పుడు, అయ్యో ఆ వార్త వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం, మొదటగా భయపడిపోతాం. అయ్యో నా బిడ్డకి ఇలా అయిందంట, లేకపోతే నా కొడుకు ఇలా అయిందంట, లేకపోతే నా భర్తకి ఇలా అయిందంట అని చెప్పి ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు వెంటనే భయపడిపోతాం మొదటగా. అలాగే యెహోషాపాతు రాజు కూడా శక్తికి మించినటువంటి వారు వచ్చి దేశం మీదకి వచ్చి భయపెడుతున్నారు.
ఆ వార్త వినగానే వెంటనే ఆయన కూడా భయపడిపోయినట్టుగా చూస్తున్నాం. చూడండి పిల్లలు, మనం గమనిస్తే లోకములు ఎవరైనా భయపడతారు, కానీ ఆ భయంలోనే ఉండకుండా ఆ భయంలో నుంచి విడుదల పొంది ఆ భయాన్ని చిడిపించేటువంటి దేవుని వైపు ఏం చేయాలి మనము చూడాలి. మనుషుల వైపు చూస్తే మనుషులు, యోధారాజు కూడా, యెహోషాపాతు కూడా సైన్యం ఉంది, కానీ కొద్ది సైన్యం. ఆ సైన్యంతో వెళ్తే జయించలేరు. శరీరానుసారంగా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే నేను జయించలేను కదా అని చెప్పి భయపడ్డాడంటే. కనుక మనకు కూడా ఎన్నో ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టం వచ్చింది, ఆరోగ్యం లేకపోవచ్చు అండి. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, కరోనా అనే వైరస్ ఉంది. అయితే ఈ వైరస్ ద్వారాగా లోకమంతా భయపడిపోతుంది, లోకమంతా అదురుపోతుంది, భయపడిపోతుంది. కానీ ఆ వైరస్లో నుంచి ఇడిపించేటువంటి దేవుని వైపు మాత్రం తిరగట్లేదు, మనసు తిప్పుకోవట్లేదండి. క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలి అని అంటే, ఈరోజు కరోనా వైరస్ వచ్చిందండి, రేపు ఇంకొక వైరస్ వచ్చింది, రేపు ఇంకొకటి వచ్చింది, ఇంకొక ప్రాబ్లమ్స్ వచ్చింది, ఇంతకంటే భయంకరమైన ఇంకా ముందున్నాయి, వస్తాయి. కానీ క్రైస్తవుడు దేనికి భయపడ్డండి? క్రైస్తవ బిడ్డలు దేనికి భయపడరు. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చనిపోతే నాకు మేలు అని బ్రతికేవాడు కాబట్టి క్రైస్తవుడు దేనికి భయపడడండి. ఇలాంటి కరోనాలు ఎన్ని ఉపద్రవములు వచ్చినా కూడా అతడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడంటే తన ప్రాణం కోసం బ్రతకట్లేదు, కానీ ప్రభు కోసం బ్రతుకుతున్నాడు. ప్రభు కోసం తన ప్రాణం ఇవ్వాలని తీర్మానం కలిగి ఉన్నాడు. కనుక అందుకే ఎలాంటి ఉపద్రవములు వచ్చినా, ఏ విధమైనటువంటి తన ప్రాణానికి హాని అయిద్ది, ప్రాణం పోద్ది అనుకున్నప్పుడు కూడా క్రైస్తవుడు భయపడడం, దిగులు చెందడం. ఎందుకంటే అతను బ్రతికే తన ప్రాణం కోసం కాదు, కానీ ప్రభు కోసం బ్రతుకుతున్నాడు. అతను బ్రతికేది ఎవరి కోసం? పరలోకం కోసం బ్రతుకుతున్నాడు. కనుక అతడు దేని గురించి చింతించడం, బాధపడాడు. అందుకే చూడండి, అక్కడ ఒక భయంకరమైనటువంటి 3 దేశాలు వచ్చి ఆయన భయపెడుతున్నాయి. ఆయన భయపడ్డాడు, కానీ మళ్ళీ వెంటనే ఎవరి మీద మనసు పెట్టుకున్నాడంట? వెంటనే యెహోవా పైన తన మనసు నిలుపుకున్నాడు అంటాడు. ప్రభు పైన తన మనసు నిలిపాడు. మొదటగా భయపడ్డాడు, తర్వాత ఏం చేశాడో, ఈ బైబిల్లో చిరిపించేటువంటి నా దేవుడు ఉన్నాడు, ఆయన మీద నేను మనసు నిలుపుతాను, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుని చిత్తం లేదేమీ జరగదు, నా దేవుని చిత్తం లేదు ఒక పిసుగాని కింద పడదు, నా దేవుని చిత్తం లేని ఏమీ జరగదు. నాకు ఏదైనా జరిగితే నా దేవుని చిత్తం అయితే జరిగింది, నా దేవుని చిత్తం అయితే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. ఈ లోకాన్ని వదిలిపెట్టానంటే పరలోకానికి వెళ్ళిపోతాను, ఈ లోకాన్ని కళ్ళు మూస్తే పరలోకానికి కళ్ళు తెరుస్తారు, అంతకంటే నాకు కావాల్సింది ఏమి ఈ లోకం అని చెప్పి క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్న దేని మీద మనసు పెట్టుకుంటూ దేని కొరకు బ్రతకడు, కానీ పరలోకం కొరకే తన బ్రతుకంతా కూడా పరలోకం కొరకే బ్రతుకు అనమాట. కనుక అందుకే చూడండి, మొదటగా భయపడ్డాడు, తర్వాత ఏం చేశాడంటే తన మనసుని యెహోవా పైన మనసు నిలుపుకున్నాడు అంటే. ఏమండి, మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదండి, గబక్కన తొందరగా మనం ఏం చేస్తామంటే, అయ్యో ఏమైపోద్దు అని కలవరపడతా ఉంటాం. కలవరపడ్డాక ఏం చేయాలి? వెంటనే కూల్ అయిపోవాలి. ఎవరిని బట్టి కూల్ అవ్వాలి? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు ఏం తెచ్చుకున్నాడండి? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యమో తెచ్చుకున్నటువంటి దావీదు వలె మనం కూడా ఏం చేయాలంటే వెంటనే మన మనసును దేవుని మీద ఆనుకొని నిలిపి వెంటనే మనం ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలండి. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి, యేసయ్య వశంలో ఉన్నాయి. సంపువాడు ఆయనే, బ్రతికించేది ఆయనే, గాయపరిచేది, స్వస్థపరిచేది ఆయనే. అందుకే ఏ సమస్య వచ్చినా కూడా మనం ప్రభు మీద ఆధారపడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కానీ మనము ఆ భయములోని అలాగే ఉండి అలాగా ఉండి ఏం చేస్తారు కొంతమంది అంటే భయపడిపోతుంటారు, వాళ్ళకి చెప్తుంటారు, వీళ్ళకి చెప్తుంటారు, అయ్యో నాకు ఎట్టయింది, నాకు అట్టయింది, ఆ సోదరు వచ్చి ఇవన్నీ మనుషులు చెప్పుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు పోయి ఇంకా 10 మందికి చెప్తారు, వాళ్ళ కుటుంబం ఇలా అయిపోయిందంట, అలా అయిపోయిందంట, భయపడిపోతున్నారు, కలవరపడుతున్నారు అని చెప్పి అందరు వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి అందరికి ఊరంతా సాటింపేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. మన కుటుంబాన్ని తీసుకెళ్ళి బజార్న పెట్టేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు తీరగలిగారా? తీరవలేదు. ఇంకా మన కుటుంబాన్ని తీసుకెళ్ళి అడబెట్టారు, బయట పెట్టారు, బజార్ను పెడతారు. అందుకే ఏం చేయాలి అంటే మనము అదే మన మనసు దేవుని మీద అనుకొని ప్రార్థన చేస్తే ప్రతిదానికి పరిష్కారం ఉంది. ప్రతిదానికి ఒక పరిష్కారం దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడండి. ఆయన దగ్గర లేదంటే ఏమీ లేదు. ప్రతి దానికి పరిష్కారం ఉంది ఆయన దగ్గర. కానీ మనం మొరపెట్టాలి, మన మనసును తిప్పుకోవాలి,
దేవుని వైపు తిప్పుకొని మన పెట్టినప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా భయపడ్డాడు, తర్వాత తన మనసుని దేవుని పైన నిలుపుకొని ఏం చేశాడు ఆయన? యోధా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటి పేయించాడంటాడు. యోధా దేశమంతా ఏం చేశాడు? ఉపవాస దినాన్ని ప్రకటించాడు. దేశమంతా కూడా మీరు ఉపవాసం ఉండండి. మన మీదకి 3 దేశం సైన్యం వచ్చింది, యుద్ధం చేయడానికి వచ్చింది. వారిని మనం శరీరానుసారంగా కత్తులు పట్టుకొని మనం యుద్ధం చేయాలంటే మన వల్ల కాదు, మనం జయించలే, మన వల్ల కాదు. కనుక మన దేవుడైన యేసయ్య యెహోవాయే మన పక్షాన్ని యుద్ధం చేసి శత్రుల చేతుల్లోంచి మనం విడిపించాలంటే ఏం చేయాలి? మనం అందరం కలిసి విడిపించే దేవునికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఈ శోధనల నుంచి విడిపించి దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ శత్రువుల చేతుల్లో విడిపించి దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మనం ఒక్కరోజు ఉపవాసం ఉందామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా సాటి పేయించేసి అందరిని కూడా యెరూషలేములో ఉన్నటువంటి కొత్తశాలకు రమ్మని చెప్పాడు. దేశ ప్రజలందరూ కూడా కొత్తశాలకు వచ్చేసారండి. కొత్తశాలకు వచ్చేసి ఆ రోజు ఒక్కరోజు ఉపవాసం ఉన్నారండి. శత్రువుల చేతుల్లో నుంచి మా దేవుడు విడిపించాలి అని చెప్పి దేవుని మీద ఆధారపడ్డారండి. మా వల్ల కాదు, ఎందుకు? 3 దేశం సైన్యం కనుక వాళ్ళని జయించడానికి మన వల్ల కాదని చెప్పి అందరు దేశమంతా కలిసి ఉపవాసం ఉండి దేవుని పాదాల కాడికి వచ్చారు. అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు ఆ శత్రువుల చేతుల్లో నుంచి దేవుడు విడిపించాలని. చూసారండి, మొదటిగా భయపడ్డాడు, తర్వాత యెహోవాపైన మనసు నిలుపుకున్నాడు. ఏం చేశాడు? నేను ఒక్కడనే ప్రార్థన చేయడం కాదు, కానీ నా దేశ ప్రజలందరూ కూడా చేయాలి అని చెప్పి దేశ ప్రజలందరిని కూడా దేవుని మందిరం దగ్గర, కొత్తశాల దగ్గర వాళ్ళందరినీ ఒక్కరోజు ఉపవాసం ఉంచాడు. శోధన జయించడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. చూసారా ఏమండి? తన దేశాన్ని కాపాడుకోవడం కోసం, దేవుని కనికరం కొరకు, దేవుని దయ కొరకు, దేవుని జాలి కొరకు దేవుడే యుద్ధం చేసి మాకు జయం ఇవ్వాలి, శత్రువుల చేతులు తప్పించాలని చెప్పి, నేను తప్పించబడాలి, నా కుటుంబం అంతా, నా దేశం అంతా తప్పించబడాలని చెప్పి ఏం చేశాడు? దేశ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉంచాడు. అలాగే మన కుటుంబాలకి ఏదైనా శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ శోధనల నుంచి మనం విడుదల పొందలేకపోతున్నాము, శోధనలు తట్టుకోలేకపోతున్నాం కనుక మన ఆ దేశం అంతా కూడా ఎలా ఉపవాసం ఉంచి శత్రుల నుంచి విడుదల పొందాలని యెహోషాపాతు ఎలాగ ఉపవాసం ఉంచాడో, మన కుటుంబాలకు కూడా ఏదైనా శోధన వచ్చినప్పుడు, మనకు కూడా ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి? మన కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి? ఒక్కరోజు ఉపవాసం ఉండి మనం కూడా కన్నీరు విడిచి రోదన చేసి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన కనికరం కొరకు, ఆయన దయ కొరకు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఏమవుతాము? యెహోషాపాతులాగా మనం కూడా భక్తి గల వారిగా ఉంటాము, దేవుని కనికరాన్ని పొందుతాము, దేవుని దయను పొందేవారిగా మనం ఉంటాం. కనుక ఆయన విడుదల పొందడానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని వెన్నుకున్నాడు అని అంటే దేవుడి మార్గాన్ని వెన్నుకున్నాడండి. దేవుని మీద ఆధారపడ్డాడు. దేశ ప్రజలందరూ కొత్తశాలకు వచ్చారు, అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారండి. అక్కడ ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేస్తున్నాడని మనం గమనిస్తే, అక్కడ యెహోవా సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి అని రాయబడింది. ఎందుకు కూడుకున్నారంటాడు? యెహోవా సహాయం కొరకు కూడుకున్నారంటండి. ఒక్కరోజు ఉపవాసం ఉండి దేశ ప్రజలందరూ కూడా యెరూషలేము కాడికి వచ్చి అందరు కలిసి ఎందుకు కూడుకున్నారు? యెహోవా సహాయం కొరకు కూడుకున్నారు, యెహోవాకు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? వాళ్ళకి దేవుని సహాయం కావాలి. ఎందుకు? 3 దేశం సైన్యం వచ్చింది కనుక ఆ సైన్యాన్ని మేము జయించలేం కాబట్టి ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? యేసయ్య సహాయం కావాలి. అలాగే మనకి ఎన్నో సమస్యలు, ఇబ్బంది, కష్టము, దుఃఖము, లేకపోతే రకరకాల మన కుటుంబంలో కూడా శోధనలు వచ్చినప్పుడు, వాటిని మనం జయించలేనప్పుడు, వాటిని మనం ఎదిరించలేనప్పుడు, వాటిలో విడుదల పొందలేనప్పుడు మనం కూడా ఏం చేయాలి? యెహోషాపాతు ఎలాగా దేవుని సహాయం కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాడో అలా మనం కూడా చెయ్యాలని ప్రభు మనకు నేర్పుతున్నాడండి. అలా చేయాలి అని నేర్పుతూ ఉన్నాడు. కనుక ఆ తర్వాత సహాయం కొరకు వేడుకుంటూ ఆయన ఏం ప్రార్థన చేశాడో మనం చూస్తే, అందుకు యెహోషాపాతు 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావని, అన్ని జనులు రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించుడికి ఎవరికి నీ బలము చాలదు. నీ జనుడైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే అని ప్రార్థన చేశాడు.
అని ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ ఏకీపిస్తున్నారు, దేశ ప్రజలందరూ ఏకీపిస్తున్నారు. రాజుగారు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఏకీపిస్తూ ఉన్నారు. తర్వాత 12వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా దేవా నీవు వారికి తీర్పు తీరవా, మా దేవా నీవు వారికి తీర్పు తీరవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి సాలదు, ఏమి చేయుటకు మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారు ప్రార్థన చేస్తున్నాడు. దేశ ప్రజలందరూ కూడా అక్కడ కొత్తశాలలో ఉండి యెరూషలేము దగ్గర ఉండి దేవుని మందిరం దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. రాజుగారు ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ ఏకీపిస్తూ ఉన్నారు. ఏమని రాజుగారు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, మా దేవా నీవు వారికి తీర్పు తీరవా, మా దేవా నీవు వారికి తీర్పు తీరవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు ప్రభా, మాకు ఏమీ తోచడం లేదు ప్రభా. సమస్యలు వచ్చినప్పుడు మనకేమన్నా తోచిద్దా? ఆ సమస్యలో విడుదల పొందడానికి మనకేమి తోయదు కదా. తోయికిన ఏం చేస్తాము? దేవుడే మాకు సహాయం చేయాలి. నాకేమీ తోయటం లేదయ్యా, ఆ గొప్ప సైన్యాన్ని జయించడానికి, శరీరానుసారంగా యుద్ధం చేయడానికి నాకేమీ తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు ఆధారం ప్రభువా అని చెప్పి యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కటి ప్రార్థన వస్తారో ఆలోచించాడు. అంటే దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండి శత్రువుల నుంచి తన దేశాన్ని కాపాడుకోవడం కోసమని యెహోషాపాతు తన దేశ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉంచి సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా ఆ గొప్ప సైన్యముతో మేము యుద్ధం చేయడానికి మా శక్తి చాలదు, మా బలము చాలదు. ఏమంటే మనకు వచ్చిన సమస్యలు, మనకు వచ్చిన ఇబ్బందులు, మనకు వచ్చేటువంటి రకరకాలుగా వచ్చేటువంటి వాటిని మనము జయించడానికి మన శక్తి చాలు. ఇప్పుడు కరోనా వైరస్ ఉందనుకోండి, ఈ వైరస్ను జయించడానికి మన శక్తి సరిపోద్దా? ఎవరు కత్తి పట్టుకుని యుద్ధం చేద్దామా? ఏమంటే లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా గడగడలాడుతున్నాయి జయించలేక. కానీ జయించలేక గడగడలాడుతూ ఉంటే యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? మేము జయించలేమయ్యా, అది గొప్ప సైన్యము, ఆ సైన్యాన్ని మేము జయించలేము, మా వల్ల కాదు, మా శక్తి సాలదు, మాకేమీ తోచడం లేదు అని చెప్పి, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం అయ్యా అని చెప్పి యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాయి. మనం కూడా ఏం చేయాలి? అయ్యా ఈ గొప్ప కరోనాను జయించడానికి మా వల్ల కాదు, మా శక్తి చాలు, మా బలం చాలు, మాకు ఏమీ తోచడం లేదు, ఈ కరోనా వైరస్ నుంచి నువ్వే విడిపించాలి, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం ప్రభు అని చెప్పి మనం కూడా ఏం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు? అలా ప్రార్థన చేయాలని దేవుని కోరిక, దేవుని ఉద్దేశం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 10:27 అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికైతే సమస్తము సాధ్యమే, యేసుకైతే సమస్తం సాధ్యమే. అందుకే వాళ్ళు ఏం చేశారు? మాకైతే అసాధ్యమే, మా దేశ ప్రజలకు సైన్యానికి అసాధ్యమే, కానీ నీకైతే అసాధ్యం అంటే ఏమి లేదు కదా ప్రభు అని ప్రభు సహాయం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన కూడా ఎలాంటిదంటే, మా శక్తి చాలదయ్యా, మా బలము చాలదయ్యా, మాకేమీ తోచటం లేదు ప్రభా, వారిని మేము జయించలేమయ్యా, మేము బలహీనమయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నారు. మేము బలహీనము, నువ్వు తప్ప మాకెవరో లేరయ్యా, నువ్వు కాపాడకపోతే, నువ్వు చంపినా నువ్వే, బతికించిన నువ్వే కాపాడవు మళ్ళీ అని చెప్పి ఎవరికి లోపడ్డారంటే ప్రభుకి తాము లోపడ్డారండి. ఆ సమస్యలో విడుదల పొందడానికి తాము దేశ ప్రజలందరూ కూడా ప్రభు పాదాలు పట్టుకున్నారు. రాజుగారు కూడా ప్రభు పాదాలు పట్టుకొని, నీవే మాకు దిక్కయ్యా, నీవే మాకు ఆధారమయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఏం చేస్తామండి? ఎవరైనా ఏం చేస్తారు? అయ్యో వీడు నా కాళ్ళు పట్టుకున్నాడు కదా, నేనేం చేయాలి, వీడు నువ్వే దిక్కు అంటున్నాడు, నువ్వే ఆధారం అంటున్నాడు అని చెప్పి పని వస్తారు పా అంటాడు కదా ఎవడైనా. మామూలు మనిషి అయినా కూడా ఏమంటాడు? పలానోడు కొడతానన్నాడు అంటే, అయ్యా నువ్వే దిక్కయ్యా, నువ్వే ఆధారం అయ్యా అని చెప్పి ఎవరున్న కథని ఆ లీడర్ మేము పట్టుకున్నాం అనుకో, కాళ్ళు పట్టుకుని గడ్డలు పట్టుకుని మొక్కుతున్నాం అనుకో, ఇంతసేపు వాడు కాళ్ళు పట్టుకుని గడ్డలు పట్టుకుని మొక్కుతున్నాడు కనుక నేను వస్తాను పా అంటాడు. మనుషుడైనా కనికరిస్తాడు. కనుక దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఇంకా కనికరం గలవాడండి, ప్రేమ స్వరూపుడు అండి. ఆయన మన కొరకు తన ప్రాణమే ఇచ్చినవాడు, తన రక్తమంతా ఇచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి గొప్ప దేవుడు కనుక మనల్ని ఎక్కడ వదిలిపెట్టిన వాడు, ఎవరికి కూడా అప్పగించడు ఆయన, అప్పగించడు మనల్ని. కనుక ఆ గొప్ప శోధన కాలంలో ఏం చేశాడండి? శోధన కాలంలో ప్రభు పాదాలని పట్టుకున్నారండి, దేవుని మీద ఆధారపడ్డారు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు సోదర కాలంలో. మనం ఏం చేస్తున్నాం సోదర కాలంలో? మనం ఏం చేస్తున్నాము? ఏమండి, ఇది శోధన కాలమా కాదా చెప్పండి? 45 రోజుల దాకా మనం లాక్డౌన్లో ఉన్నాము. ఇది శోధన కాలమా కాదా? ఈ శోధన కాలంలో కనీసం ఈ శోధనలను చిడిపించడానికి కానీ కనీసం ఒక్కరోజు ఉపవాసం ఉన్నామా? ఏమండి, అంటే ప్రత్యేకంగా ప్రభు ఈ కరోనా వైరస్ నుంచి విడుదల పొందాలని చెప్పి ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఏం చేయాలి? ప్రత్యేకంగా ప్రభా, అదిగో ఆ 3 దేశ సైన్యాన్ని జయించడం మా వల్ల కాదు ప్రభా, నీవే దిక్కయ్యా, నీవే ఆధారం అయ్యా, మాకేమి తోచట్లేదయ్యా అని చెప్పి వాళ్ళు ఒకరోజు ఉపవాసం ఉన్నారు, దేవుని మీద ఆధారపడ్డారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఈ దినాలు మనం గమనిస్తే ఈ గొప్ప కరోనా అనేటువంటి దీన్ని జయించడానికి భూలోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా తల్లకిందులైపోతున్నారు. రాజులు, అమెరికా దేశం అధ్యక్షుడు తల్లకిందులైపోతున్నారు. ప్రతి దేశము తల్లకిందులైపోతుందంటే దాని పవర్ ఎంత మీరు ఆలోచన చేశారా? అయితే దాని పవర్లోని చిడిపించడానికి దేవుడికి అసాధ్యమా? లేదండి, అసాధ్యం లేదు కదా. అందుకే యెహోషాపాతు ఏం చేశాడు? ఆయన మీద ఆధారపడ్డాక ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంటాడు, దేవుడు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో 15 వచ్చిన చదువుకోండి. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడవకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారంట? దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నట్టు రాజుగారితో దేశ ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యోధా ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరు భయపడకుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడవకుడి. ఈ గొప్ప సైన్యమునకు భయపడద్దు, జడవద్దు. ఈ గొప్ప కరోనాకి మీరు జడవద్దు, భయపడద్దు. రేపు వారి మీదగా పోండి, వారు జిజును అను ఎక్కుడు మార్గమును వచ్చెదరు. మీరు ఎరియేలు అరణ్యమందున్న వాగు నొద్ద వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులను తీర్చి నిలబడి మీతో కూడనున్న యెహోవా దయచే రక్షణ మీరు సూచెదరు. భయపడకుడి, జడవకుడి, రేపు వారి మీదకి పోవుడి అన్నారు. దేవుని గట్టిగా స్తోత్రం. రేపు ఏం చేయాలంట? వారి మీదకి పొమ్మంటున్నారు. రేపు వాళ్ళ మీదకి మీరు పోండి. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, కత్తులు పట్టుకోవాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. రేపు వాళ్ళ మీదకి మీరు పోండి అని చెప్పాడండి. వాళ్ళ మీదకి పోండి అన్నాడు. మీరు ఎలా వెళ్ళాలని చెప్తున్నాడు అంటే, మీరు వాయిద్యాలు మొట్టమొదటిగా పాటలు పాడేవాళ్ళు పెట్టండి, తర్వాత వాద్యాలు వాయించేవాళ్ళు పెట్టండి, తర్వాత చప్పట్లు కొట్టేవాళ్ళు అందరు వెనకంతా చప్పట్లు కొడుతూ పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ అడిగిపోవాలి. శత్రువుల మీదకి పోండి. మీరు శత్రువుల మీదకి పోగా నేను అక్కడ మాటుగాళ్ళను పెడతాను. మాటుగాళ్ళను పెట్టి మీరు వస్తూ ఉండగా మాటుగాళ్ళు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళని సంపుకుంటూ పోతారు. మాటుగాళ్ళు సంపుకుంటూ పోతారు. ఆ తర్వాత మీరు వాళ్ళని చూడరు. వాళ్ళందరూ కూడా నిర్మూలం అయిపోతారు, అందరూ చనిపోతారు. మీరు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, కళ్ళ పట్టుకోవాల్సిన పని లేదు. కనుక ఈ యుద్ధము యెహోవాయే యుద్ధం చేసి మీకు విజయాన్ని ఇస్తాడు. కానీ మీరు భయపడకుండా పోండి అని చెప్పాడు. వెంటనే వాళ్ళు తెల్లవారిన తర్వాత ఏం చేశారు? తెల్లవారిన తర్వాత చక్కగా వాళ్ళందరూ కూడా ముందు పాటలు పాడేవాళ్ళు పెట్టారు, తర్వాత వాయిద్యాలు వాయించేవాళ్ళు, తర్వాత అందరూ చప్పట్లు కొట్టుకుంటూ చక్కగా శత్రువుల కాడికి వెళ్తా ఉన్నారు. వీళ్ళు శత్రువుల కాడికి వెళ్తుంటే ముందు ఎవరు నడుస్తున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా నడుస్తున్నాడు. సైన్యములకు అధిపతి అటువంటి యెహోవా ముందు నడుస్తున్నాడు. ఆయన నడిచి ఏం చేశాడు? మాటుగాళ్ళని పెట్టాడు. అక్కడ ఆ శత్రువులు ఏళ్ళ మీదకి వస్తున్నారు. శత్రువులు ఇంటి వస్తున్నారు యుద్ధానికి. మధ్యన మాటుగాళ్ళు పెట్టినప్పుడు ఆ మాటుగాళ్ళు వాళ్ళ పడి అందరూ చంపుకుంటూ పోతుంటే ఆ 3 దేశాలు ఏమనుకున్నాయంటే, అని ఎవరు చంపుతున్నారని చెప్పి 3 దేశాలకి తగులు పడిపోయింది. 3 దేశాలు వాళ్ళకు కొట్టుకున్నారు. వాళ్ళకు చంపుకొని ఒక్కడి మిగలకుండా అందరూ అతులైపోయారండి. 3 దేశం సైన్యం అంతా కూడా అందరూ అతులైపోయారు, ఒక్కడు కూడా మిగలలేదు. దేవుడు గొప్ప అద్భుతం జరిగించి వీళ్ళే పాటలు పాడుకుంటాడికి వెళ్ళి చూడగానే ఒక్కడ కూడా నిలబడలేడు, అందరూ శవాలై పడిపోయినారు.
అందరూ శవాలై పడిపోయారు. అది చూసినటువంటి యోధా ప్రజలు యెహోషాపాతు రాజు చూసి ఆశ్చర్యపోయాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దేవుడు జరిగించాడని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడముకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అని చెప్పాడు కదా, అది నెరవేర్చాడండి. అది నెరవేర్చాడు, అది జరిగించాడు. ఎంత గొప్ప అద్భుతమో చూడండి, ఎంత గొప్ప కార్యమో చూడండి. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవా నీవే మాకు దిక్కయ్యా, నీవే ఆధారం ప్రభా, ఈ గొప్ప సైన్యం మీద మేము యుద్ధం చేయలేమయ్యా, మా బలము చాలదు, మా శక్తి చాలదు ప్రభు అని దేవుని మీద తన మనసు ఆనుకొని ఒకరోజు ఉపవాసం ఆయన ఉన్నాడు. దేశ ప్రజలందరూ కూడా ఉంచారు. అందరూ కలిసి ప్రార్థన చేసి దేవునికి సరెండర్ అయిపోయారు. దిక్కు నువ్వే, సంపుతావా సంపు, బ్రతికిస్తావా బ్రతికించు అని చెప్పి దేవునికి సరెండర్ అయిపోయారండి. నీ కొరకు బ్రతుకుతాం ప్రభా, నీ కొరకు చనిపోతాం ప్రభా, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం అని దేవుని మీద ఆధారపడ్డప్పుడు వారి శత్రువుల్ని ఏం చేశాడు దేవుడు? మాటుగాళ్ళ పెట్టి నిర్మూలన చేశాడు. శత్రువులను చంపాడు. తన ప్రజలకు ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు, జయాన్ని ఇచ్చాడండి. వీళ్ళు అక్కడికి వెళ్ళి చూడగా అందరూ అతులైపోయారు. వాళ్ళ ఒంటి మీద బంగారం ఉందండి. వాళ్ళ ఒంటి మీద ఏముంది? బంగారం ఉంది, ఎండు ఉంది, బంగారం ఉంది, ఎండు ఉంది, యావలు ఉన్నాయి. వాళ్ళు తిండి గింజలు అన్ని తెచ్చుకున్నారు. అయితే 3 రోజులు వాళ్ళ మీద ఉన్నటువంటి ఎండి బంగారాలు వలుసుకున్నారంటండి. పోయినటువంటి యోధా జనాంగం అంతా, యోధా ప్రజలందరూ వెళ్ళారు కదా, సైనికులు వెళ్ళారు కదా, యోధా దేశం అంతా కూడా సైనికుల మీద పడితే 3 రోజులు వాళ్ళ మీద ఒంటి మీద బంగారం ఎండి మొత్తం ఒలుసుకొని వచ్చే టయానికి 3 రోజులు పట్టిందంట. అంటే వాళ్ళు ఎంతమంది జనులు ఒకసారి ఆలోచన చేశారా? జనులు ఎంతమంది ఉన్నారు? సైన్యం అంతమంది సైన్యం కలిగి ఉన్నారు వాళ్ళు. చూడండి, అంతమంది సైన్యం కూడా మరి దేవుడు ఏం చేశాడంటే తన ప్రజల కోసం అంతమంది సైన్యాన్ని కూడా దేవుడు మట్టి కల్పించాడండి. మట్టి కల్పించాడు. అంతమంది సైన్యం కూడా యెహోషాపాతు రాజు బోర్డర్ దాటడానికి వీలు లేకుండా వాళ్ళని ఊరు బయటనే అందరినీ హతం చేశాడు. ఒక్కరిని కూడా మిగలకుండా చేశాడు. కారణం ఏంటి అని అంటే, యెహోషాపాతు రాజు మొదటగా 3 దేశం సైన్యం వచ్చిందని, ఎన్ని గదిలో ఉన్నారని సంగతి తెలుసుకొని భయపడ్డాడు. ఆ తర్వాత ఏం చేస్తారు? మనసు దేవునిపై నిలుపుకున్నాడు. ఎవరిపై నిలపాలి? దేవునిపై మన మనసు నిలపాలి. ఏ సమస్య వచ్చినా కానివ్వండి, మన మనసు దేవునిపైన నిలపాలి. మొదటగా భయం వచ్చింది. మొదటగా మనకు ఏమొచ్చిందండి? మొదటగా భయం వచ్చింది. దావీదు అంటాడు 56వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నాకు భయం సంభవించే దినాన నేను యెహోవాను ఆశ్రయిస్తాను అంటాడు. నాకు భయం వచ్చినప్పుడు నేను ఎవరికాడికి వెళ్తాను? యెహోవాను ఆశ్రయిస్తాను, యెహోవా పాదాలు పట్టుకుంటాను అంటాడు. 4వ వచనంలో అంటాడు, నేను యెహోవా నమ్ముకున్నాను కనుక నేను భయపడను. ఎవరు నమ్ముకుంటే భయం లేదంటానికి? యెహోవా నమ్ముకుంటే దావీదుకు భయం లేదంటాడు. ఎందుకు భయం లేదు? దావీదు యెహోవా నమ్ముకున్నందువలన సింహాన్ని దావీదు చేతికి అప్పగించాడు, దావీదు సింహాన్ని చెప్పాడు. ఎలుగుబంటిని దావీదుకి అప్పగించాడు, దావీదు ఎలుగుబంటిని చెప్పాడు. గొలియాతు సూర్యుడు, మహాసూర్యుడుగా ఉన్నాడు గొలియాతు. ఇశ్రాయేలు ప్రజలందరూ, దేశ ప్రజలు, సైన్యం అంతా కూడా భయపడిపోతున్నారు. ఒక్కడు కూడా యుద్ధం చేయడానికి వెళ్ళట్లేదు. కానీ దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఒడిశాల రాయితో, ఒక్క రాయితో గొలియాతును చంపేశాడు. గొప్ప వీరుడిగా, ఆ దేశానికి వీరుడిగా మారిపోయాడు దావీదు. అంటే దావీదు యెహోవా నమ్ముకున్నాడు కనుక నేను భయపడను అని ధైర్యం కలిగి ఉన్నాడు. యెహోవా నామములో గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతుని నిర్మూలన చేశాడు, సింహాన్ని నిర్మూలన చేశాడు, ఎలుగుబంటుని నిర్మూలన చేశాడు. అంటే ఎవరు ధైర్యంతో వెళ్ళాడు? ఎవరిని తీసుకొని వెళ్ళాడు అని అంటే, యెహోవా నీవే నాకు దిక్కయ్యా, నీవే యుద్ధం చేయాలి సింహం మీద, నువ్వే ఎలుగుబంటి మీద యుద్ధం చేసి నాకు చేయాలి ఇవ్వాలి అని చెప్పి యెహోవా నామములో ఆ సింహం మీదకి వెళ్ళాడు, యెహోవా నామములో ఎలుగుబంటి మీదకి వెళ్ళాడు, యెహోవా నామములో గొలియాతు మీదకి వెళ్ళాడు కనుక విజయాన్ని పొందుకున్నాడు. అందుకే దావీదు అంటాడు, నేను యెహోవా నమ్ముకున్నాను కనుక నేను భయపడను. ఏమంటే భయపడకుంటారంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలండి? యెహోవాని మనం యేసు ప్రభువునందు మనం ఏం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడు.
దేవుడు ఇస్తాడు. దేవుడు ఈ శత్రువుల నుంచి విడిపిస్తాడు, ఈ కరోనా నుంచి విడిపిస్తాడు, ఈ సమస్యల నుంచి విడిపిస్తాడని మనం ఏం కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలండి. మన నమ్మకం ఎలాగ ఉండాలి? మన నమ్మకం ఎలాగ ఉండాలి అని అంటే 125వ అధ్యాయంలో చెప్తాడు. ఏమని చెప్తాడు అక్కడ అంటాడు, సియోను కొండ వలె యెహోవాను నమ్మిక ఉంచిన వారు సియోను కొండ వలె కదల్చబడకుండా ఉంటారంటాడు. యెహోవాపై నమ్మకం ఉంచిన వాళ్ళంట సియోను కొండలాగా ఉంటారంటాడు. కదలరంటాడు, అటు ఇటు కదలరంటాడు. సమస్య వచ్చిన కథలు, ఇబ్బంది వచ్చిన కథలు, ప్రాణం మీదకి వచ్చిన కథలు. ఎందుకంటే నేను ప్రభు నమ్ముకున్నాను కనుక నా దేవుడు తప్పక నా పక్షాన్ని యుద్ధము చేస్తాడు, నా పక్షాన్ని యజ్ఞము ఆడతాడు, నా పక్షాన కార్యం చేస్తాడు కనుక నేను భయపడను అని సియోను కొండలాగా మన ధైర్యము నిబ్రము ఉంచాలండి. అలాగే చూడండి, 3 దేశ సైన్యం వచ్చినా కూడా యెహోషాపాతు రాజు ఎలా ఉన్నాడు? సియోను కొండలాగా ధైర్యం కలిగి ఉన్నాడు. ఆయన చెప్పినట్టుగా చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. తీరా ఆ దేశ ప్రజలందరూ కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఏమిచ్చాడు? ఎండి బంగారాలన్నీ కూడా వాళ్ళు తీసుకొని తిరిగి ఇంటికి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చారు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. శత్రువు జయించలేని 3 దేశాలు కలిగి వచ్చినా కూడా మరి ఏం చేశాడు? మొదటగా భయపడ్డాడు. తర్వాత ఆ భయం అట్లనే ఉండక కంటిన్యూ చేయకుండా వెంటనే తన మనసు ఏసైపై నిలుపుకున్నాడు. నా దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, నేను బతికిది ఆయన వరకు కదా, ఆయన సంతానం బతికిస్తాడు, ఆయన ఇష్టం అని వెంటనే ఉపవాసం ఉండి దేవుని మీద ఆధారపడ్డాడు. ఆధారపడి ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు ఆయన ప్రార్థన చేశాడండి, ఈ గొప్ప సైన్యం జయించడం మాకు శక్తి చాలు, మాకు బలము చాలు, మాకేమీ తోచడం లేదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం అని ప్రార్థన చేశాడండి. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా కూడా ప్రభా నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం ప్రభా, మాకేమీ తోచడం లేదయ్యా, ఈ సమస్య నుంచి విడుదల పొందాలంటే నువ్వే ఈ సమస్యలో విడిపించాలి ప్రభా, ఈ ఇబ్బందులో విడిపించాలయ్యా, ఈ అప్పుల్లో విడిపించాలి ప్రభా, నువ్వు ఈ కరోనా వైరస్లో విడిపించాలి ప్రభా, నీకు అసాధ్యం అంటే ఏం లేదయ్యా, నువ్వే మాకు దిక్కు అయ్యా, నువ్వే మాకు ఆధారం ప్రభా, మేము ఎవరి కోసం బతుకుతాం? నీ కోసమే కదా ప్రభా అని మనం కూడా అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా ఏమిస్తాడు? యెహోషాపాతు తన ఆ యోధ దేశానంతా కూడా దేవుడు శత్రుల నుంచి విడిపించి వారికి జయాన్ని ఇచ్చిన దేవుడు మనకు కూడా జయాన్ని ఇస్తాడు, మనకు కూడా విజయాలు ఇస్తాడు. మన కుటుంబం ఎవరైతే నమ్ముతామో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతామో, నువ్వే దిక్కు, నువ్వే ఆధారం అని ఆధారపడతామో, ఎవరైతే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తామో, మన ప్రార్థన ఆలకించి జయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కనుక దేనికి మనము భయపడకుండా అంటాడు. ఎందుకు అంటే మనం యేసుని నమ్ముకున్నాం కాబట్టి భయపడకూడదు. ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటే భయం, డబ్బును నమ్ముకుంటే భయం, ఈ లోకంలో ఉన్న దేని నమ్ముకున్నా భయపడతా ఉంటాం, కలవరాలు వస్తాయి. కానీ యేసుని నమ్మితే మనకు భయపడదు, దిగులు ఉండదండి. కారణం ఏంటి అని అంటే యేసు నాలోనే ఉన్నటువంటి ధైర్యం, ఒక నిబ్బరం ఉంటుందండి. ప్రభు నాలో ఉన్నాడు అని ఒక ధైర్యం కలిగి ఉంటాం. మన సినిమాలు నమ్ముకున్నాం అనుకో, టీవీలు నమ్ముకున్నాం అనుకోండి, సీరియల్ నమ్ముకున్నాం అనుకోండి, అప్పుడు మనకు భయం వచ్చిందండి. అప్పుడు మనకు ఏమొచ్చిందంటే, అయ్యో నేను ప్రార్థన చేసినా వింటాడా, ఎందుకు నేను సీరియల్ చూస్తున్నాను కదా, అయ్యో టీవీలు సినిమాలు చూస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తే ప్రభు వినడు కదా అని చెప్పి నీకు సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని బట్టి దేవుడు వినడు, నీ పట్ల కార్యాలేమీ చేయడు. అలాంటి వాళ్ళు ఎవరు అంటే అజ్ఞానులు, మూర్ఖులు, ఇల్లు ఓడబెరుక్కుండేవాళ్ళు. కనుక నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? టీవీ పైన, సీరియల్ పైన, సినిమాల పైన. దేవుని కంటే ఎక్కువగా ఈ దినాలు మనం చూస్తున్నాం, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారంటే సెల్ ఫోన్ ప్రేమిస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా సెల్ ఫోన్ ప్రేమిస్తున్నారు, వారి కంటే ఎక్కువగా సెల్ ఫోన్ ప్రేమిస్తున్నారు. కనుక అందుకు దేవుడు అంటాడు, నాకంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు నా దానివి కానే కాదు. నాకంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు నా దానివి కానే కాదు. మరి ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? యేసయ్యనే మనం ప్రేమించాలి. మన ప్రాణం యేసయ్యకే ఇచ్చేసేయాలి. చంపినవి బ్రతికించినవి నీకోసం, నా భార్య కోసం కాదు, నా భర్త కోసం కాదు, లేకపోతే నాకున్నటువంటి డబ్బు కొరకు, ఎండు కొరకు, బంగారం కొరకు, ఈ లోకంలో మనుషుల కొరకు నేను బతకట్లేదు ప్రభు, నీ కొరకే బ్రతుకుతున్నానయ్యా ఈ లోకంలో అని ప్రభు కోసం బ్రతకాలండి. ప్రభుని సంతోష పెట్టాలి, ప్రభుని ఆనంద పెట్టేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని కోరిక. కనుక అలాగా మనము మరి పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డప్పుడు, యెహోషాపాతు దేవుని పైన ఆధారపడ్డప్పుడు గొప్ప అద్భుతాన్ని చూశాడు. 3 దేశాల్ని మరి దేవుడు నిర్మూలన చేసి తన ప్రజల్ని, తన దేశాన్ని దేవుడు కాపాడుకున్నాడు.
అలాగే మనల్ని కూడా మన కుటుంబాన్ని ఎవరిని కాపాడాలంటే, మన ప్రార్థన వినాలంటే, జవాబు దయచేయాలంటే మనలో దేవునికి విరోధమైన దేన్ని ప్రేమిస్తున్నామో దాన్ని తీసి బయట పారవేసుకోవాలండి. నిన్నే నేను ప్రేమిస్తాను ప్రభు, నీ కొరకైనా బతుకుతాను ప్రభు అని చెప్పి ఏం చేయాలి? మనం ఏది దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం దాన్ని పక్కన పడేసుకుంటే అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన పట్ల జయాలు ఇస్తాడు, విజయాలు ఇస్తాడు. మన పట్ల దేవుడు ఏడ్చి మాడతాడు, యుద్ధం చేస్తాడు. దేవుని అద్భుతాలు మనము చూడగలుగుతాం. కనుక అలా చేద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా నీకు వందనాలు. ఇప్పటి వరకు అనేక విషయాలు నాతో మీతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేసి ప్రభావ. ఈ రాకడ కొరకు తండ్రి మేము ఈ లోకంలో జయాన్ని విజయాలు పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు ప్రభావ. యెహోషాపాతు రాజు తండ్రి అయ్యా ప్రార్థన చేశాడు. అయ్యా మీకు వందనాలు. ఆ ప్రార్థనకి ప్రతిఫలముగా ప్రభావ గొప్ప జయాన్ని ఇచ్చావు తండ్రి, విజయాన్ని ఇచ్చావు ప్రభావ. దేశాన్ని అంతా కూడా కాపాడి శత్రువులు నిర్మూలన చేశావు. అలాగే నాయన మేము కూడా ఈ లోకంలో సాతాను ఎవరిని మింగాలని గాండ్రిస్తూ తిరుగుతున్నాడు లోకంలో, వాడిని మేము జయించాలంటే మా వల్ల కాదు తండ్రి. నీవే జయించాలి కనుక మేము నీకు సరెండర్ అయ్యి నువ్వే మాకు దిక్కు ప్రభు అని చెప్పి మేము బ్రతుకుతున్నప్పుడు, మేము ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు మేము సాతాను యొక్క క్రియలను జయించగలుగుతాం. కానీ నీ ద్వారా మేము సాతాను కార్యాలు జయించగలుగుతాం, విజయాలు పొందుకుంటాము, తలగా ఉంటాం, పైవారిగా ఉంటాం ఈ లోకంలో తండ్రి. కనుక నాయన మరి యెహోషాపాతు మొదటగా భయపడ్డాడు, తర్వాత నీ మీద మనసు నిలుపుకున్నాడు. అయ్యా మరి ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసినట్టుగా మేము కూడా సమస్య వచ్చినప్పుడు అలాంటి వారిగా ఉండి జయాన్ని విజయాలు పొందుకోవడానికి సహాయం చేయమని. అలాగే తండ్రి మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా తండ్రి దేవా మరి వారికి ఉన్న సమస్యలు అన్నింటిలోంచి విడుదల పొంది జయాన్ని విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మా కుటుంబాలు మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నింటి సావాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులు కూడిన మనందరికీ దేవుని ఆత్మనిత్యము తోడయుండి ఈ కరోనా వైరస్ అనేటువంటి దానిలో నుంచి పూర్తిగా దేవుడు విడిపించి విజయాన్ని జయాన్ని మా అందరికి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభునామమున అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.